వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి సాధు సార్ పైన ఆఫీసర్ జాయింట్ కమిషనర్గా విశాల్ మిశ్రా అనే ఒక కరప్టెడ్ ఆఫీసర్ వచ్చాడని, అతన్ని తీసుకొచ్చింది మీననే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని, సార్ మా ఉద్యోగానికి ఏమైనా పర్లేదు, మా జాబ్ ఏమైనా పర్లేదు, కానీ మేము న్యాయం వైపు మాత్రమే నిలబడతాం. ఆ మినిస్టర్ కొడుకు ఆదిత్య మైనర్ అమ్మాయిని పైకి పంపించాడు. కానీ వాడరెస్ట్ అవ్వకుండా వీడిని వాళ్ళ నాన్న కిడ్నీ పేరుతో ఆపరేషన్ పేరుతో ఈ గణపతి అనే అబ్బాయిని లొంగిపోయేలా చేశారు. అతన్ని ఇప్పుడు బలవంతంగా కోర్టుకు తీసుకువెళ్ళి సాక్ష్యం చెప్పించి జీవితాంతం అతను జైల్లో ఉండేలా వీళ్ళు చేయబోతున్నారు. దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం సార్ అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంకా అలా వెంటనే జేడీ కేడీ వెళ్తూ ఉంటే అప్పుడే రమ్య వాళ్ళు, మేడం జేడీ అంటే ఒక్కరే కాదు, జేడీ అంటే టీం అని విశాల్ మిశ్రా అన్నారు కదా, అలాంటప్పుడు మేము కూడా మీతో పాటు వస్తాం మేడం, ఎలాంటి కష్టమైన ఆపరేషన్కైనా మేము ఖచ్చితంగా మీతోనే ఉంటాం మేడం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వాళ్ళు కూడా ఇంకా జేడీ వెనకాలే నడుస్తారు. జేడీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా జేడీ అయితే బయలుదేరి వెళ్తారు. ఇంకా వెంటనే వెళ్ళేసరికి కోర్టుకి వాడిని తీసుకువెళ్తురే, నువ్వు ఒకవేళ చంపింది నేనే అని ఒప్పుకోకపోయావనుకో ఏం జరుగుతుందో తెలుసా, తిరిగి వచ్చేటప్పుడు నీ బాడీ వస్తుంది అని అంటారు. సార్ వద్దు సార్, అయినా తప్పు చేసింది నేనే కదా సార్, అలాంటప్పుడు నేను ఎందుకు ఒప్పుకోను సార్ అని అంటాడా గణపతి. గుడ్, వెరీ గుడ్, ఇలాగే మెయింటైన్ చేయి అని చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంకా అలా కోర్టుకైతే ఆ గణపతిని తీసుకొని వెళ్తారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా గణపతిని ప్రవేశింపబడతారు బోన్లో. గణపతి బోన్లోకి వస్తారు. వచ్చి నమస్కారం సార్ అని చెప్పేసరికి, చూడు, పద్మ అనే పేరు గల ఒక మైనర్ అమ్మాయిని నువ్వు ప్రేమించావా అని అడుగుతారు. అవును సార్ ప్రేమించాను అని అంటారు. ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించావా అని అడుగుతారు. అవును సార్ తన్ని నేను నమ్మించాను అని అంటారు. సరే, ఈ విషయం కన్సిడర్ చేయబడుతుంది, కానీ ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి తను ప్రెగ్నెంట్ అయ్యేలా చేసి తనని నువ్వు చంపేశావా అని అడుగుతారు. ఇంకా అతని మనసులో ఏమో చాలా చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే వాడు ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండాలి, కనీసం ఎలాంటి హోప్ కూడా లేదు. ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్నలు నేను బాగా చూసుకోగలనా, ఇప్పుడు నేను ఏం చేయగలనని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ వణుకుతూ ఉంటాడు. చెప్పు మిస్టర్, ఇప్పటి వరకు అన్ని నిజాల్ని నీ నోటితోనే ఒప్పుకున్నావు కదా, ఇప్పుడెందుకు సంకోచిస్తున్నావు? నిజం చెప్పేస్తే నీకు కనీసం శిక్షణ తగ్గుతుంది అని చెప్పి ఆ డిఫెన్సివ్ లాయర్, అంటే ఇతని తరపు, ఈ గణపతి తరపు లాయర్ కూడా నిజం చెప్పేసి అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా వాడు నేను నిజంగా అని చెప్పే లోపు ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని ఒక గొంతు వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ జేడీకేడి వస్తారు. ఇంకా జేడీకేడి మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు విశాల్ మిశ్రా. ఫర్ ది ఫస్ట్ టైం జేడీ గురించి వినడమే తప్ప చూడని ఆ విశాల్ మిశ్రాకి జేడీ సింహంలా ఎంటర్ అవ్వడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా వణుకు పుట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా జేడీకేడి అయితే వస్తారు. యువర్ ఆనర్, మేము డిపార్ట్మెంట్ అని ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తారు. చెప్పండి మిస్ జేడీ, మీరు ఏ విషయాన్ని ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నారు అని అడిగేసరికి, యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆదిత్య. ఎందుకంటే మా దగ్గర ఉన్న సాక్ష్యంతోనే మేము చెప్తున్నాం. పద్మ బాడీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ రెండూ మ్యాచ్ అయ్యాయి. అండ్ అసలు ఈ గణపతికి ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి పద్మావతికి ఎలాంటి సంబంధం లేదు యువర్ ఆనర్. వీళ్ళు కావాలనే ఈ కేసుని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు అనేసరికి ఇంక వెంటనే, చూడండి, కోర్టుకు కావాల్సిన మాటలు కాదు, సాక్ష్యాలు నిజంగా మీ దగ్గర ఉంటే చూపించండి, అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని ఇంక అఫెన్సివ్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాక్ష్యం ఉంది పీపీ గారు, ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను అని అంటుంది జేడీ. ఒక్కసారిగా విశాల్ మిశ్రా కూడా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా, చూడండి సార్,
పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం పద్మ చనిపోయింది 10:20 నుండి 10:30 గంటల నిమిషాల్లో మధ్యలో. అంటే పద్మ చనిపోకముందే ఈ గణపతి పద్మని కలిసి పద్మతో మాట్లాడి పద్మతో గొడవైన తర్వాతే పద్మని చంపే రూల్ ఉంటుంది. అవును కదా? కరెక్ట్‌గా డేట్ అండ్ టైం ఆ రిపోర్ట్‌లో ఉంది. రికార్డ్ చేసుకోండి యువర్ ఆనర్ అని చెప్పి ఇంకా నోట్ చెప్తారు. సో నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత చాలా క్లియర్‌గా అక్కడ ఆ టైంలో అంటే ఆ అమ్మాయి మర్డర్ జరిగిన టైంలో చాలా క్లియర్‌గా వాళ్ళ నాన్న మెడిసిన్స్ కోసం ఈ గణపతి మెడికల్ షాప్‌కి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా క్లియర్‌గా రికార్డ్ అయ్యి ఉంటుంది. ఒక్కసారిగా ఆ సాక్ష్యం చూసి మీనన్, ఆదిత్య మినిస్టర్ల మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంక గణపతి తల దించుకుంటాడు. వెంటనే అలా చూస్తూ ఉండిపోతారు. జడ్జ్ అయితే, చూడు బాబు, ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని చంపాను అని అంటున్నావు. కానీ ఇక్కడేమో కనీసం ఆ అమ్మాయి ఉన్న ప్లేస్‌లో కూడా నువ్వు లేవు. అప్పుడు వేరే దగ్గరున్నావు. అంటే ఏంటిదంతా? నిన్నెవరైనా ఒప్పుకోమని బలవంతం చేస్తున్నారా అని అడుగుతారు. సార్ సార్ అలాంటిదేమీ లేదు సార్. నన్ను నన్నెవరు బలవంతం చేయటం లేదు సార్ అని అంటారు. చూడండి యువర్ ఆనర్, ఇతను కావాలని అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసమే ఇదంతా చేస్తున్నాడు అని కరెక్ట్‌గా నిరూపిస్తారు జేడీ అండ్ కేడీ. ఇంక అతనేమో అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే కరెక్ట్‌గా ఇంక మీనన్ అయిపోయింది. అంతా అయిపోయింది. వీడు ఆ టైంలో మెడికల్ షాప్‌కి వెళ్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇలా జరిగిందేంటి అని చాలా ఇరిటేటింగ్‌గా అదంతా చూస్తూ సీక్రెట్‌గా షాక్ అవుతాడు. ఇంకా అలా గణపతిది ఎలాంటి తప్పు లేదు అని, అసలు మర్డర్ జరిగిన టైంలో అసలు అతను అక్కడ సీన్‌లోనే లేడు అని నిరూపించేసరికి, కానీ ఇతని నోటితో అతను ఒప్పుకోవటం లేదు. సీన్‌లో లేకపోయినా నేను నిజంగా ఉన్నానక్కడ, నేను ప్రేమించాను కాబట్టి చంపే అవసరం నాకే ఉంటుంది అనేసరికి, ఇంకా అలా జడ్జ్ అయితే నిజ నిజాలు నిరూపించడానికి ఈ కోర్ట్ ఇంకాస్త సమయాన్ని పొడిగించాలి అని అనుకుంటుంది. కాబట్టి దిస్ కోర్ట్ ఈస్ అజాయిన్డ్ ఫర్ నౌ అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఇంకా జేడీ కేడీల వాళ్ళ చేత్తో ఈ గణపతిని తీసుకువెళ్ళాలి అని ఫిక్స్ అవుతూ విశాల్ మిశ్రా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటుంది జేడీ. చూడండి సార్, జేడీ టీం అంటే ఏంటో మా సాధు సార్ మీకు చెప్పే ఉంటారు. కానీ రియలిస్టిక్‌గా మేము ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటాం సార్. ఒక్కసారి, ఒక్కసారి ఈ జేడీ అంటే ఏంటో మీకు సీన్ కనపడిన తర్వాత అప్పుడు మీరే అంటారు జేడీ డ్యూటీ ఎలా ఉంటుంది అనేది. వెళ్ళొస్తాను సార్. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. ఎందుకంటే మీకున్న చరిత్ర అలాంటిది, మాకున్న పొగరు అలాంటిది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి చాలా పవర్ఫుల్‌గా నడుస్తూ వెళ్ళిపోతుంది. చక్కగా జగదాత్రి అయితే. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జేడీ కేడీ జగదాత్రి కేదార్గా మారి ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన వెంటనే అందరూ చాలా హ్యాపీగా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఆదిలక్ష్మి ఏమో వీళ్ళని ఎలా విడగొట్టాలా అని ఆలోచిస్తున్నాను. కానీ నా బ్రెయిన్కి ఒక్క ఆలోచన కూడా రావటం లేదు. దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్‌గా అప్పుడే ఇంకా కమలాకర్ అయితే వస్తారు. వచ్చి, రేయ్ కేదార్, యువరాజ్, ఇద్దరు ఇలా రండి అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అంటే నేను మీకు ఇచ్చి ఏదో ఒక రుణం తీర్చుకోవాలి. అది ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి ఇద్దరికి కలిపి ఇంకా అలా ఒక మ్యాచింగ్ సూట్ అయితే తీసుకొని వస్తారు. రేపు ఫంక్షన్లో మీరిద్దరూ ఇదిగో ఇలాంటి మ్యాచింగ్ సూటే వేసుకోవాలి. మీరిద్దరూ కలిసి అన్నదమ్ముల్లా నడుచుకుంటూ రావాలి, సరేనా అని అంటారు. ఛీ, వీడితో నేను కలిసి రావడం ఏంటి అని మనసులో అనుకుంటాడు యువరాజ్. ఏనాన్నా, నీకు ఈ షర్ట్ నచ్చలేదా అని అంటారు కమలాకర్. బాబాయ్, మీరు తేవడం నేను నచ్చలేదండమా, అలాంటిదేమీ లేదు బాబాయ్ అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి ఇంకా శ్రీవల్లి కూడా వస్తుంది. శ్రీవల్లి రాగానే కమలాకర్ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, శ్రీవల్లి బాగున్నావా అని అడుగుతారు. బాగున్నాను బాబాయ్ అని అంటుంది. యో అమ్మే, నువ్వేంది బాబాయ్ గీబాయ్ అని వరుసలు కలుపుతున్నావో? ఇప్పటికే ఒకడొచ్చి నెత్తి మీద కూర్చున్నాడో, ఇప్పుడు నువ్వు కూడా బాబాయ్ గీబాయ్ అనొద్దు అని అంటుంది. తప్పేముంది, బంధాలు ఉండేవే కలుపుకోవడానికి కదా వదినా. అయినా తనేమీ తప్పుగా అనలేదు కదా, ప్రేమగా బాబాయ్ అనే పిలిచింది కదా. తను అలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, నువ్వు నన్ను బాబాయ్ అనే పిలవచ్చు.
నువ్వేం కంగారు పడద్దు సరేనా అని చెప్పి ఇంకా అలా కమలాకర్ అయితే అక్కడి నుండి వచ్చేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కమలాకర్ దగ్గరికి వస్తారు వైజయంతి, యువరాజ్, నిషిక వచ్చి, బాబాయ్ అసలు ఏంటి బాబాయ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ గురించి నాకు బాగా తెలుసు. అలాంటిది మీరు వాడి విషయంలో ఇంత ఈజీగా మారిపోయారు అంటే నేను నమ్మలేకపోతున్నాను బాబాయ్, నమ్మలేకపోతున్నాను. నాకు నిజం కావాలి, నిజం మాత్రమే కావాలి, నిజం చెప్పండి బాబాయ్ అని చాలా అంటే చాలా గట్టిగా అడుగుతాడనమాట యువరాజ్. ఏ నిజం కావాలి యువరాజ్ నీకు అని అంటారు కమలాకర్. ఇంక వెంటనే వైజయంతి, చూడు మరిది, నువ్వు వాళ్ళని ఎందుకు అంత రాసుకొని పూసుకొని తిరుగుతున్నావో నేను డైరెక్ట్గా అడగడానికి వచ్చిండా. అయినా నీ వెనకాల ఏదైనా ప్లాన్ ఉండదా? లేకపోతే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? నాకు నిజం తెలియాలి, తెలిసి తీరాలి, లేకపోతే నాపై ఒట్టే అని కమలాకర్తో ఒట్టేయించుకుంటుంది తన తలపై వైజయంతి. వదినా ఏంటి వదినా మీరు, ఒక నిమిషం అని చెప్పి ఇంక చుట్టూ చూస్తారు. చుట్టూ చూసి ఇంక అన్ని డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసేసరికి అలా ఇంకా వదినా నా యాక్టింగ్ మీకు బాగా నచ్చింది కదా అని అంటాడు కమలాకర్. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట వైజయంతి, యువరాజ్ వాళ్ళైతే. బాబాయ్ అని అంటారు. బాబాయ్నేరా, బాబాయ్నే, నీ ఒక్కడికి మాత్రమే బాబాయ్ని, అక్కడ ఉన్నవాడికి కాదు అని అంటారు. బాబాయ్ అంటే అంటే మీరు అని అంటారు. నటిస్తున్నా, కావాలనే నటిస్తున్నా అని అంటారు. కానీ ఎందుకు బాబాయ్, ఎందుకు మీరు నటించాలి? వాడిపై ఎప్పట్లాగే ఉండొచ్చు కదా అని అంటారు యువరాజ్. లేదురా, కొన్ని యుద్ధాలు నవ్వుతూ గెలవాలి. అయినా నేను వాడిపై ఇంత ప్రేమని ఒలకపోస్తున్నట్టు నటించడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. ఇప్పుడు వదిన ఒట్టేయించుకుంది కాబట్టి ఆ కారణాన్ని చెప్పాల్సి వస్తుంది, కానీ లేకపోతే ఎప్పటికీ చెప్పేవాడిని కాదు అని అంటారు. మరిది ఇంతకీ ఏంట కారణం అని అడుగుతుంది వైజయంతి. వదిన, వాడి గురించి నేను దుబాయ్ వెళ్ళాక ఎంక్వైరీ చేశాను. వాడి వెనక ఉన్న ఆస్తి గురించి ఎంక్వైరీ చేశాను. కేదార్ ఒక పిచ్చోడు వదిన, డబ్బు విలువ తెలియక బంధాలు కావాలి అంటూ ఈ ఇంటినే గబ్బిలంలా పట్టుకొని వేలాడుతున్నాడు. కానీ వాడికి ఎంత ఆస్తుందో తెలుసా? వాడు ఎన్ని వేల కోట్లకి ఆస్తిపరుడో తెలుసా? ఆ పెద్ద ఆయన వీరశంకర్ ఎంత ఉన్నవాడో తెలుసా? ఇప్పుడు వాడికున్న ఒకేక వారసుడెవరు? ఆ కేదార్ గాడు. ఒకవేళ కేదార్ని మనం ఇలాగే ఎన్ని రోజులకి నిజం ఒప్పుకోకుండా బాధ పెడుతూనే ఉండి ఏదో ఒక రోజు వాళ్ళకే విసుగు పుట్టి బయటికి వెళ్ళిపోయారనుకో, అప్పుడు ఆస్తి అంతా వాడికే ఉంటుంది. వాడు ఆ ఆస్తితో రోజుకొక సినిమా చూసుకోవచ్చు, రోజుకొక కార్లో తిరగచ్చు, అన్ని వేల కోట్లు వస్తుంది. అందుకే వాడిని మెల్లగా మంచి వాళ్ళ నటిస్తూ మన వైపు తిప్పుకొని తర్వాత ఆస్తిని మన పేరుపై రాయించుకునేలా చేసి ఆ తర్వాత వాడిని చంపేస్తా. అప్పుడు మనపై డౌటు రాదు, దత్తత తీసుకున్నవాడే ఎందుకు చంపుతాడు అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టరు. ఏదో జరిగింది అనుకుంటారు. ఇదే నేను చేయబోతున్నాను. ఈ విషయాన్ని మీతో కావాలని చెప్పలేదు అని అనేసరికి, మరిది నువ్వు ఇంత పెద్ద ప్లాన్ వేసి ఉండవా? ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అనేసరికి, కంగారు పడతారని చెప్పలేదు వదిన, కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని తన ప్లాన్ని బయట పెట్టేస్తారు కమలాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.